కాకినాడ జిల్లా పిఠాపురంలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఈ సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఓ స్కూల్లో భోగి మంటలు, హరిదాసు వేషధారణలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. కాకినాడ జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్న ఒక స్కూల్లో అయితే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. భోగి మంటలు వేశారు, పిల్లలతో హరిదాసులతో నిత్యం వేయించారు. అలాగే ప్రతి ఒక్క పిల్లలు కూడా కోలాటంతో చూడి భోగి మంటలు వేసి భోగి మంటల్లో పాల్గొన్నారు. అసలు సంక్రాంతి పండుగ విశిష్టత తెలియజేసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా అయితే పిల్లలతోటి హరిదాసు వేషం వేయించారు. దాంతో భాగంగా పిల్లలతో కోలాటం కూడా చేస్తూ అసలు సంక్రాంతి యొక్క విశిష్టత తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి కొంతమంది అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. చెప్పండి మేడం, అసలు ఏంటి దేని గురించి చేస్తున్నారు, సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటి? అందరికీ నమస్కారం అండి. శ్రీ చైతన్య పాఠశాల తరఫున అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాలు ముందుగానే వారం రోజుల ముందుగానే మన పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంబరాల్లో భాగంగా కోడి పందాలు నిర్వహించడం, భోగి మంట వేయడం, అదేవిధంగా పిల్లల చేత ఇలా గోదాదేవి, రంగనాథుల వేషం వేయించడం జరుగుతుంది. అంతేకాకుండా వీటి యొక్క విశిష్టత 3 రోజులు ఏ విధంగా జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఈ పండగ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి విద్యార్థులందరికీ వివరించడం జరిగింది ఇప్పటిదాకా కూడా. ఈ దీంట్లో భాగంగా ఇప్పుడు భోగి మంట అసలు ఎందుకు వేస్తారు అంటే, పూర్వకాలం నుంచి కూడా మనకు వస్తున్న సాంప్రదాయం ఏంటంటే, మన అందుబాటులో ఉన్న మన దగ్గర ఉన్న టేకు, రావి, మద్ది ఇటువంటి చెట్లు, ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లని భోగి మంటల్లో వేయడం జరుగుతుంది. 4 కోడల సమీపంలో వేసి అవి ఒక వారం 10 రోజుల వరకు కూడా మండుతూనే ఉండేవి. వాటి నుంచి వచ్చే మళ్ళీ దాంట్లో ఏంటంటే, ఈ నెల రోజులు ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి గొబ్బిళ్ళు ఎప్పుడైతే పెడుతున్నామో ఈ గొబ్బిళ్ళల్లో నుంచి తయారు చేసిన ఈ భోగి పిడకల్ని ఆ మంటల్లో వేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మన వాతావరణంలో ఉన్న కాలుష్యం అంతా కూడా పోయి వాతావరణం శుభ్రంగా పడుతుందని చెప్పి మన పూర్వీకులు పూర్వం నుంచి వస్తున్న ఆచారం మనం అది ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటండి? సంక్రాంతి మకర సంక్రాంతి అంటామండి. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సందర్భంలో ఆ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం అంటే ఆ రోజునే మనకి పూర్వం నుంచి వస్తున్నది ఏంటంటే, ఆ రోజే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని అంటారు. అందుకని ఆ రోజే పెద్దవాళ్ళకి దాన ధర్మాలు అవి చేయడం వాళ్ళ పేరు చెప్పి జరుగుతూ ఉంటుంది. ఈ సంక్రాంతి అనేది మన తెలుగువారు అందరూ కూడా జరుపుకునే చాలా పెద్ద పండుగ. ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ సంక్రాంతి పండుగగా ఈ జనరేషన్కి, ఈ పిల్లలకి విద్యార్థులందరికీ కూడా మన ఈ సంక్రాంతి గొప్పతనం తెలియజేసేలా చాలా ఘనంగా, అత్యంత వైభవంగా మన పాఠశాలలో నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంక్రాంతి సంబరాలు మనకి మన పాఠశాల యాజమాన్యం వారు, శ్రీ చైతన్య యాజమాన్యం వారి తరఫున ఇలాగా పొంగలి, పరవాన్నం నివేదించడం కానీ, భోగి మంటలు వేయడం కానీ, కోడి పందాలు నిర్వహించడం కానీ, హరిదాసులా రెడీ చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటామండి. ఆనవాయితీ గాలిపటాలు ఎగరేయడం, పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎప్పుడు ఈ సంబరాలు ప్రారంభం అవుతాయని చెప్పి ఎప్పుడూ ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రిన్సిపాల్ గారు అందుబాటులో ఉన్నారు. చెప్పండి సార్, ప్రతి సంవత్సరం చేస్తారు, పిల్లలు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా చేస్తుంటారు. అసలు ఎస్ సార్, ప్రజెంట్ డేస్లో మరి ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ అనేది డెవలప్ అవుతుంది. మన ఇండియన్ కల్చర్ అనేది రోజు రోజుకి కూడా తగ్గిపోతుంది. అయితే శ్రీ చైతన్య యాజమాన్యం ఏంటంటే, ప్రతి ఫెస్టివల్ కూడా పిల్లలకి అది నేర్పించాలి, ఎందుకు జరిగించాలి, దాని ఆవశ్యకత ఏంటి అనేది పిల్లలకి మనం లోపల మీటింగ్లో పెట్టి చెప్పిన తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటాము. వీళ్ళకి అంటే చిన్నప్పటి నుంచి తెలిసాక వీళ్ళు పెద్ద అయిన తర్వాత దీన్నే కంటిన్యూ చేస్తారనే ఉద్దేశంతో మనం ఈ యొక్క సంక్రాంతి అంటే ఏ విధంగా ఉంటుంది, ఆ పల్లెటూరులో వాతావరణంలో ఎంత అద్భుతంగా జరిగిస్తారనేది మన కల్చర్ ఇది, మన సంస్కృతి ఇది అని చెప్పి తెలియజేయడానికి మన లెసన్స్లో ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా అనేది ఎలా ఉంటుంది అనేది ఇట్లాంటి యాక్టివిటీస్ ద్వారా మనం చూపిస్తూ ఉంటాము. పిల్లలకి మన భారతదేశ సంస్కృతి మర్చిపోకుండా దాన్ని ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచి ఉండేటట్లుగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరిగిస్తూ ఉంటాయండి. మరి ముఖ్యంగా మరి హెచ్ఎం టీవీ వారికి చాలా థ్యాంక్స్ అండి. మీరు వచ్చి ఇలాంటివి కవర్ చేస్తూ ఇంకా ఎంత వెస్ట్రన్ కల్చర్ డెవలప్ అవుతున్నా పిల్లలకి ఇట్లాంటి నేర్పించే సంస్థలు ఉన్నాయి, నేర్పించే ఉపాధ్యాయులు ఉన్నారని ఈ విధంగా ప్రోగ్రామ్ని మీరు టెలికాస్ట్ చేస్తే చాలామంది తెలుసుకుంటారు.
చాలా థ్యాంక్స్ సార్, ధన్యవాదాలండి మీకు. అదే విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఒక మంచి పద్ధతిని నేర్పించడానికి దాంట్లో భాగంగా పిల్లలకి అసలు మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి నేర్పిస్తున్నాం అని చెప్తున్నారు. సరదాగా అక్కడ కోలాటం చేస్తున్నారు, అలాగే కోడిపింజలు కూడా చూపెడుతూ అలాగా అప్పుడే సంక్రాంతి వచ్చింది అన్నట్టయితే ఇక్కడ చేస్తున్నారు. కొంతమంది హరిదాసులు ఉన్నారు పిల్లలు, వాళ్ళు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఒకసారి చెప్పండమ్మా, మీ పేరేంటి? ఏంటి ఏం వేసం వేసావు నువ్వు? హరిదాసు. హరిదాసు. ఓకే, హరిదాసు యొక్క విశిష్టత తెలుసా నీకు? నీ పేరేంటి? దీక్షిత్. దీక్షిత్. నువ్వు ఏ వేసం వేసావు? హరిదాస్. హరిదాస్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్. ఓకే ఓకే, నీ పేరేంటమ్మా? హసిత సార్. ఏ వేసం వేసావు? ఏది? గోదాదేవి. గోదాదేవి గురించి తెలుసా నీకు? చూసారు కదా, పిల్లలు ఎలా హరిదాసు గోదాదేవి యాస వేసి అయితే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను అయితే గుర్తు చేస్తున్నారు. విద్యతో పాటు కూడా మన సంస్కృతి కూడా అందరికీ తెలియజేయడం ఎంతో అవసరం అని చెప్తున్నారు. అలాగే రానున్న యుగంలో వెస్ట్రన్ కల్చర్ పెరిగిపోయి మన సంస్కృతి మీద ప్రభావం చూపెడుతున్నారు. కానీ అందుకే పిల్లలకి ఇప్పటి నుంచే మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తాం అంటే అయితే స్కూల్ యజమాని చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు తాజా పరిస్థితి. వీడియో బాబ్జీతో దుర్గారావు, HMPV కాకినాడ నుంచి.